హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఇది యాక్చువల్గా సండే రోజు పెట్టాల్సిన వీడియో. సో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో యాక్చువల్గా అప్లోడ్ అయి ఉండాలి. కాకపోతే ఇలా లైవ్ చేయాలి అనుకున్నప్పుడు దీని రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ముందుగా చూసాం, కానీ రియాలిటీలో వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక్కొక్కటి కెమెరా, మైక్ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఇది చిన్న సాఫ్ట్వేర్ కానీ చాలా ఎక్కువ టైం తీసేసుకుందండి. కాబట్టి యాక్చువల్గా ఈరోజు టైంకి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ లైవ్ అయిపోయాక డిన్నర్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మోస్ట్ పాసిబుల్లీ నైట్ ఎడిట్ చేస్తాను. మొదటగా మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ప్రీవియస్ మంత్స్లో ఉన్న ఎఫ్ఐడిఏ డేటాని అండ్ రీసెంట్ వీక్స్ ఆర్ డేస్లో ఉన్న ఎఫ్ఐడిఏ డేటాని మీరు కొంత కంపేర్ చేయడానికి ప్రయత్నిస్తే ఎఫ్ఐఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ నవంబర్ నెలలో 70,845 క్రోర్స్గా ఉన్నాయి. బట్ డిసెంబర్ నెలలో 53,500 క్రోర్స్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఎంటైర్ డిసెంబర్లో 53,500, బట్ డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్ డేటాను చూస్తే అది ఇంకొంత వీక్గా ఉంది కంపేర్డ్ విత్ ఫస్ట్ 2 వీక్స్. బట్ ఎఫ్ఐఎస్ ఎంటైర్ 2020లో 1,66,000 క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడి చేశారు. మేబీ ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసుండకపోయి ఉండొచ్చు ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ ఒకే సైడ్ ఉండడం. సో బట్ డిఐఎస్ ఎంటైర్ డిసెంబర్ నెలలో 37,294 క్రోర్స్ దగ్గరగా సెల్ చేస్తే నవంబర్ నెలలో 48,320 క్రోర్స్ సెల్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కేంద్రం స్మోకింగ్ రిలేటెడ్గా సిగరెట్స్ అండ్ టొబాకోని స్మోక్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్గా మినిమం ఏజ్ని అంతకుముందున్న 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి రైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో దాని రిలేటెడ్గా వాళ్ళకు బిల్ని ప్రిపేర్ చేస్తున్నారని న్యూస్ ఆర్టికల్స్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. బట్ ఇది టాప్ ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో ఇంకా పబ్లిష్ అవ్వలేదు. సో కొన్ని ప్లాట్ఫామ్స్లోనే పబ్లిష్ అయింది. దీని రిలేటెడ్గా టొబాకో బిజినెస్ చేస్తున్న కంపెనీస్కి అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మెయిన్గా మనం ట్రాక్ చేసే కంపెనీ ఐటీసీ. బట్ ఐటీసీయే కాదు, ఇంకా కొన్ని టొబాకో కంపెనీస్ ఉన్నాయి లైక్ గోద్ఫ్రై ఫిలిప్స్ కానీ విఎస్టీ ఇండస్ట్రీ. ఈవెన్ ఇఫ్ ఇది అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్ అయినా సరే ఆ టైంలో ఏదైనా వచ్చే కరెక్షన్లో ఇంకా ఎక్కువ పడిపోతుందేమో అని ఎగ్జిట్ అయితే అవ్వద్దు. బికాస్ వీటి ఒక ఇంపాక్ట్ ఆ టొబాకో బిజినెస్ మీద రియాలిటీలో చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పటి నుంచో మార్కెట్లో ఐపీఓగా వస్తుంది అని అనుకుంటున్నా వన్ ఆఫ్ ద ఐపీఓ ఐఆర్ఎఫ్సి అనమాట, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న అప్డేట్ ప్రకారం జనవరి 13th అరౌండ్ ఈ ఐపీఓ ఓపెన్ అవుతుంది అంటున్నారు. సో జనవరి 13th ఓపెన్ అవ్వాలంటే అంతకంటే ముందే ఐపీఓ రిలేటెడ్గా మనకి డీటెయిల్స్ అనేటివి రావాల్సి ఉంటుంది. కాబట్టి పాసిబుల్లీ నెక్స్ట్ ఐపీఓ మనకి ఐఆర్ఎఫ్సి అవ్వచ్చు. ఐటీ కంపెనీస్ని కొంత ఫోకస్ చేయండి. బికాస్ టీసీఎస్ ఒక రిజల్ట్స్ జనవరి 8th రాబోతున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ ఒక రిజల్ట్స్, అలాగే విప్రో ఒక రిజల్ట్స్ జనవరి 13th రాబోతున్నాయి. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ ఒక రిజల్ట్ జనవరి 15th రాబోతుంది. సో జనవరి 1st అలాగే 2nd వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని కూడా ఐటీ కంపెనీ రిజల్ట్స్ అన్ని కూడా రాబోతున్నాయి. కాబట్టి స్టార్టింగ్ పోస్ట్ చేసే కంపెనీస్ ఒకవేళ పాజిటివ్గా రిజల్ట్స్ని పోస్ట్ చేయగలిగినట్లయితే ఎంటైర్ ఐటీ సెగ్మెంట్లో మనం కొంత ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టీసీఎస్ ఒక బైబ్యాక్ డేట్స్ అయితే క్లోజ్ అవడం జరిగింది. డిసెంబర్ 18th ఓపెన్ అయింది బైబ్యాక్ అండ్ జనవరి 1st అయితే క్లోజ్ అయింది. విప్రో బైబ్యాక్ డిసెంబర్ 29th ఓపెన్ అయింది అండ్ జనవరి 11th వరకు అయితే ఆ బైబ్యాక్ ఓపెన్ లో ఉంటుంది. నెక్స్ట్ దీపక్ నైట్రైట్ అలాగే హెచ్ఓసిఎల్ హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రీసెంట్గా టెలిగ్రామ్లో యూరోప్ అలాగే సింగపూర్ నుంచి వస్తున్న ఫినాల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో రీసెంట్ టైమ్స్లో దీపక్ నైట్రేట్ రిలేటెడ్గా వస్తున్న పాజిటివ్ అప్డేట్స్లో ఇది ఒక అనదర్ పాజిటివ్ అని టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చూసుంటారు కదా, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇది మార్కెట్ ఓపెన్ అవ్వకముందు చేసిన అప్డేట్ అండ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్టాక్ ప్రైస్ ఒక మూవ్మెంట్ని గమనిస్తే ఆల్మోస్ట్ 6.5% దగ్గరగా దీపక్ నైట్రైట్లో ర్యాలీ అయితే కనిపించింది. కేవలం దీపక్ నైట్రైట్ అనే కాదు, హెచ్ఓసిఎల్లో కూడా మీకు ర్యాలీ కనిపించింది. సో హెచ్ఓసిఎల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనేది కూడా ఇప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు యాంటీ డంపింగ్ డ్యూటీ ఇతర దేశాల్లోంచి ఇండియాలోకి వస్తున్న ప్రొడక్ట్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తుంది అని మీరు ఎక్కడైనా అప్డేట్ చూస్తే, ఏ ప్రొడక్ట్స్ మీద అయితే యాంటీ డంపింగ్ డ్యూటీ పడుతుందో ఆ ప్రొడక్ట్స్ ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీస్కి ఈ అప్డేట్ అనేది పాజిటివ్గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బికాస్ ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ మీద ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తే వాటి మీద ట్యాక్స్లు ఎక్కువ ఆ కంపెనీలు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాటి ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి అనమాట. ఇతర దేశాల నుంచి ఇండియాకి వచ్చే ప్రొడక్ట్స్ ఒక ప్రైజులు పెరిగిపోతే ఇండియాలో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ చర్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రెసెంట్ యూరోపియన్ యూనియన్ అలాగే సింగపూర్ నుంచి వస్తున్న ఫినాల్ రిలేటెడ్గా యాంటీ డంపింగ్ డ్యూటీ ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారు అనగానే ఇండియాలో బై వాల్యూమ్ ఎక్కువగా ఫినాల్ని తయారు చేస్తున్నది దీపక్ ఫినోలిక్స్ వాళ్ళు అనమాట. సో ఇది దీపక్ నైట్రైట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. గుజరాత్లో దహేజ్ వీళ్ళ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో 2 lakh ton per year ఫినాల్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. ఆ తర్వాత పొజిషన్లో హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ వాళ్ళైతే ఫినాల్ అయితే తయారు చేస్తుంటారు. వీళ్ళ కేరళకు సంబంధించిన కొచ్చి ప్లాంట్ లో 40,000 ton per year అయితే ఫినాల్ అయితే తయారు చేస్తుంటారు. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే BEML లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకున్న వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BEML లో ఇప్పటి వరకు 54.03% వాటా హోల్డ్ చేస్తుంది. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 26% వాటాని
స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. అంటే జస్ట్ వాటాను అమ్మడమే కాదు, BEML ఒక మేనేజ్మెంట్ కంట్రోల్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలనుకుంటుందని అయితే ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అండర్ ద గవర్నమెంట్ నుంచి వేరొక ప్రైవేట్ ప్లేయర్ లోకి మేనేజ్మెంట్ వెళ్తుంది, మేనేజ్మెంట్ కంట్రోల్ వెళ్తుంది అంటే డెఫినెట్లీ ఆ కంపెనీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని, కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఒకవేళ ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా మనం గుర్తుంచుకోవాల్సింది 2019 డిసెంబర్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BEML 28% దగ్గరగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందని ఒకసారి అప్డేట్ వచ్చింది. అండ్ అగైన్ మల్టిపుల్ టైమ్స్ BEML డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చిందనమాట. సో అలా వచ్చిన ప్రతిసారి కూడా స్టాక్లో పాజిటివ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. బట్ అఫీషియల్గా వచ్చిన కన్ఫర్మేషన్ కాబట్టి మేబీ దీన్ని కూడా మార్కెట్ పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఫైన్ వేశారని, అండ్ ఆ ఫైన్ కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మీదే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మేజర్ ప్రమోటర్ అయిన ముఖేష్ అంబానీ మీద కూడా వేశారని మనకి సెబీ దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి ముందు అసలు ఈ ఫైన్ ఎందుకు వేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది నవంబర్ 2007లో స్టార్ట్ అయిన ఇష్యూ అనమాట. సో ఇది నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కాబట్టి నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ అనేది అంతకుముందు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ. కాకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ని రిలయన్స్ ఇండస్ట్రీస్లో విలీనం చేయడం జరిగింది. కానీ విలీనం చేసేదానికంటే ముందు 2007 నవంబర్లో కరెక్ట్గా ఎక్స్పైరీ రోజు, FNO ఎక్స్పైరీ అనగా మార్కెట్ క్లోజ్ అయ్యే కొద్ది నిమిషాల ముందు రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ రిలేటెడ్గా హ్యూజ్ క్వాంటిటీ షేర్స్ని మార్కెట్లో సెల్ చేసే ప్రయత్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేసే ప్రయత్నం చేశారనమాట. ఓకే, వాళ్ళ షేర్సే కదా సెల్ చేశారు, దాంట్లో ఏం ఇష్యూ ఉంది అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఏదైనా ఒక పర్సన్కి ఒక కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఆ కంపెనీలో పెద్ద ఎత్తున స్టాక్స్ని అమ్మేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వాటాని ఎగ్జిట్ అవుతున్నారని తెలిస్తే ఆ పర్సన్ FNOలో యాక్టివిటీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ హ్యూజ్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. అలాంటి యాక్టివిటీ ఇక్కడ కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తున్న పని, రిలయన్స్ పెట్రోలియం రిలేటెడ్గా అమ్ముతున్న వాటా ముందుగానే వాళ్ళ అనుబంధ సంస్థలకు తెలిసేసరికి వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో FNO షార్ట్ పొజిషన్స్ని బిల్డ్ చేశారు. అది ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుంది కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద 25 crores, ముఖేష్ అంబానీ గారి మీద 15 crores ఫైన్ అయితే సెబీ అయితే విధించడం జరిగింది. కాకపోతే 2007లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వేరు, ఇప్పుడున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వేరు. అండ్ ఆ ఫైన్ కూడా వీళ్ళని ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేయదు కాబట్టి ఇది టెంపరీగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిన లాంగ్ టర్మ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద మోస్ట్లీ ఇంపాక్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. టీవీఎస్ మోటార్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17.5% గ్రో అవడం జరిగింది. అండ్ టాటా మోటార్ సేల్స్ మీరు గమనిస్తే డొమెస్టిక్ సేల్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రైజ్ అయ్యాయి. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నదంతా డొమెస్టిక్ సేల్స్ అనమాట. సో డొమెస్టిక్ బిజినెస్ లో కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి ఎక్కువ రెవెన్యూస్ కమర్షియల్ వెహికల్స్ నుంచే వస్తుంటాయి. అలాంటి ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిన వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ అనేది 5% యాన్యువల్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అయితే డిక్రీజ్ అవడం జరిగింది. స్టిల్ ఇది బెటర్ నెంబరే. బట్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ బిజినెస్ ని చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 84% గ్రో అయింది. అండ్ ఓవరాల్ సేల్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డొమెస్టిక్ సేల్స్ అయితే గ్రో అవడం జరిగింది. ఐషర్ మోటార్ సేల్స్ 37% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయితే అశోక్ లీలాండ్ వాళ్ళు 14% సేల్స్ గ్రోత్ ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అయితే చూపించడం జరిగింది. ఓవరాల్ గా ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ ఒక సేల్స్ డేటా డిసెంబర్ మంత్ డేటా అయితే ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ అంత ఈజీగా 14,000 లెవెల్ అయితే క్రాస్ చేయలేదు, కొంత రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసి అగైన్ 14,000 లెవెల్ పైన సస్టైన్ అయింది. కాబట్టి 14,000 లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా నిఫ్టీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి 14,000 లెవెల్ ని బ్రేక్ చేసిన 13,970 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అది సపోర్ట్ గా మెన్షన్ చేశాను. అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ డేస్ నుంచి మెన్షన్ చేస్తున్నట్టు 14,080 గా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,070 అండ్ రెసిస్టెన్స్ 31,570. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th జనవరి, సో నియర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో మీకు గుర్తుంటే ప్రీవియస్గా మనం 13,700 దగ్గర ఉన్నప్పుడు 13,700 దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది అనుకున్నాం. దాని తర్వాత మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతుండే కొద్దీ 100 పాయింట్ రేంజ్తో మనం పైకి వెళ్తూ ఉన్నాం. సో సపోర్ట్ అయితే టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 13,700 to 800, 800 to 900 అనుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు గమనిస్తే 13,900 కన్నా 800 కన్నా 700 కన్నా 14,000 దగ్గర పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఓఐ డేట్ అనేది అయితే బిల్డ్ చేశారు. ఈవెన్ ఓవరాల్ గా రెసిస్టెన్స్ సైడే ఎక్కువగా ఉంది. కాకపోతే ఇంట్రాడేలో 12 lakh అరౌండ్ 14,000 లెవెల్ దగ్గర పుట్ రైటర్స్ ఓఐ డేట్ అని బిల్డ్ చేశారు. కాబట్టి 14,000 లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నిఫ్టీ 14,300 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 14,000 లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తున్నంత వరకు మార్కెట్ 14,300 వరకు ర్యాలీ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. బట్ ఇఫ్ వన్స్ 14,000 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 13,700 to 800 100 పాయింట్ రేంజ్ లో తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఓవరాల్ రేంజ్ అయితే 13,800 to 14,300.
సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.